నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ ఆర్ గారు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేంత వరకు కూడా నేను జడ శ్రవణ్ కుమార్ గారి గురించి ఫిర్యాదు చేయను అంటున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క మనం చూసుకున్నట్లయితే జడ శ్రవణ్ కుమార్ గారి పైన అసలు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎందుకు సుమోటోగా కేసు నమోదు చేయట్లేదు? ఎప్పుడు చూసినా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. జడ శ్రవణ్ కుమార్ గారు ఎప్పుడు కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన అయినా త్రిపుల్ ఆర్ గారి పైన అటాక్ చేస్తుంటారు. మరి ఇప్పుడు త్రిపుల్ ఆర్ గారు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ తీసుకునే వరకు, హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టే వరకు నేను జడ శ్రవణ్ కుమార్ గారి పైన ఫిర్యాదు చేయను అంటున్నారు. అయితే ఈ విషయంలో జడ శ్రవణ్ కుమార్ గారు ఎప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి అటు గవర్నమెంట్ కానివ్వండి, ఇటు పోలీసులు కానివ్వండి, ఆయన పైన ఎందుకు సుమోటోగా కేసు నమోదు చేయట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రఘురామకృష్ణరాజు గారు నిన్న అన్న వ్యాఖ్యల్ని కొంచెం మనం తీవ్రంగా పరిగణించాలి. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు ఈరోజు. ఆయన ఉపసభాపతి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. వాళ్ళిద్దరి గురించి ఈ శ్రవణ్ కుమార్ అంటే మొట్టమొదటి నుంచి రఘురామకృష్ణరాజు గారికి ఆయనకి మాట జరుగుతూనే ఉంది. నిన్న ఓ క్రైస్తవ సంఘాల సమూహంలో ఇంకొక వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడు. అలాగే రఘురామకృష్ణరాజు గారి నాలిక కోసి, ఇంకోసారి కనుక మాట్లాడితే నాలిక కోసి పిఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తానని చెప్పని శ్రవణ్ కుమార్ గారు కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఇవి నిజంగా మామూలుగా అంతమందిలో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టడం అంటే నిస్సందేహంగా దీని మీద ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. మరి ఎందుకు ఆ విషయంలో వీళ్ళు స్పందించట్లేదు అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఫలాని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఫలానా వాళ్ళ ఆ కులంలోనో, ఆ ప్రాంతంలోనో, ఆ మతంలోనో వ్యతిరేకత వస్తుందేమో, వాళ్ళకు సానుభూతి వస్తుందేమో అనే అభిప్రాయంతో కూటమి ప్రభుత్వం ఉన్నమాట వాస్తవం. ఇలా ప్రతి వాళ్ళని మీరు వదిలేసుకుంటూ వెళ్తూ ఉంటే, కులాల గురించి చూసుకుంటూ ఉంటే ఇలాంటి వాళ్ళు రోజుకొకరు పుట్టుకుంటూ వస్తున్నారు. అందరినీ ఈ విధంగానే వదిలేస్తారా? అంటే మరి ఏ విధమైన పరిపాలన ఇవ్వాలనుకుంటున్నారు? రఘురామకృష్ణరాజు గారు సటైరికల్గా అన్నారా లేకపోతే నిజంగా అన్నారా అనేది, లేదంటే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత ఇద్దాం అనుకుంటున్నారంటే సందేశం ఇస్తున్నారా హోంమంత్రి కాబోతున్నారని? అప్పుడే దీన్ని అంటే ఆయన కావాలని కోరుకుంటున్నారా, లేకపోతే ఆయన అవ్వరు కాబట్టి నేను వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మీకు ఫిర్యాదు చేయను అని చెప్పని ఆయన మాట్లాడుతున్నారా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన విషయంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మేనవేషాలు లెక్క పెడుతున్నారు. సరైన న్యాయం జరగట్లేదనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవం. అందుట్లో ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఆ దిశగా పయనించట్లేదనేది కూడా వాస్తవమే. వేగవంతంగా జరగలేదు. న్యాయస్థానం కూడా సునీల్ నాయక్ను సంబంధించి నువ్వు లొంగిపోతావా లేకపోతే ఏంటనే చెప్పి కూడా అడగడం కూడా జరిగింది. ఎప్పుడు లొంగిపోతావా అని కూడా అడగడం కూడా జరిగింది. అంటే లోక్సభ మీద పడిన ఉగ్రవాదులు చేసిన దాడికి, రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన దాడికి పెద్ద వ్యత్యాసం లేదని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది. మరి అయినా సరే ఈ రోజు వరకు కూడా ఆయన విషయంలో ఆలస్యం జరుగుతుందనేది వాస్తవం. మరి అలాంటి వ్యక్తికే ఇలా జరిగేటప్పుడు సామాన్యుడికి ఎలా జరుగుతుంది? సామాన్యుడు ఎలా ఫిర్యాదు చేస్తాడు? రేపు పొద్దున వాళ్ళనే ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంటే సామాన్యుడిని వదిలేస్తారా వీళ్ళు? ఆ భయం సామాన్యుడి మీద ఉంటుంది కదా. సుమోటోగా దీన్ని స్వీకరించేసి న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే పోలీసు వ్యవస్థ మీద ఉంది కదా. మరి అవేమీ జరగనప్పుడు సామాన్యుడు ఏ విధంగా వేరే అన్యాయం, నాకు ఇలా అన్యాయం జరిగింది పలానా వాడి వల్ల నాకు న్యాయం చేయండి అని చెప్పని ఈ వ్యవస్థల దగ్గరికి ఎలా వస్తారు? వాళ్ళకి అంతే అనుమానాలు ఉంటాయి కదా. వాళ్ళకే న్యాయం జరగలేదు, రేపు పొద్దున మనం కనుక ఫిర్యాదు చేస్తే మన మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే మన పరిస్థితి ఏందనే భయం వాళ్ళకైతే ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి, ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు ఆలోచించుకోవాలి. ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరి వల్ల ఈ వ్యవస్థలకి ఇబ్బంది జరగబోతూ ఉంది,
ఎవరి వల్ల సామాన్యుల్లో ఈ అభద్రతాభావం పెరుగుతూ ఉంది. వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇది విస్తృతంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భయం లేకుండా పోతుంది. వ్యవస్థలకు కూడా, వ్యవస్థలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు కూడా విచ్చలవిడిగా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారో, వాళ్ళు ఏ విధంగా శిక్షిస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే రఘురామకృష్ణరాజు గారిది కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రం చాలా తీవ్రంగా పరిగణించాలి. ఇది కులాలకో మతాలకో అంటగట్టడం న్యాయం కాదు. అమాయకులను రెచ్చగొట్టవద్దు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఏదన్నా పొరపాటు జరుగుతూ ఉంటే మీరు ప్రశ్నించండి. అంతే తప్ప ఒక వ్యక్తుల మీద మీరు కక్ష వహించేసి అది వ్యవస్థలకి, సమాజానికి అంటగట్టొద్దని అయితే మాత్రం నేను మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం అంతా బాగానే ఉన్నా మీరు చెప్పినట్టుగా ఇలా కులాలు మతాలు రెచ్చగొట్టే దాని మీద అంత ఫోకస్ పెట్టట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. మరి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలతో అయినా కూటమి ప్రభుత్వం చలిస్తుందంటారా, చర్యలు తీసుకుంటుందంటారా? నాకైతే ఆ దిశగా పయనిస్తున్నట్టు కనపట్టలేదు. లేకపోతే ఈపాటికి దాని మీద అభియోగం మోపాలి. అంబటి రాంబాబు విషయంలో కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ విషయంలో కావచ్చు, రెచ్చగొట్టే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు అయితే తీసుకోవట్లేదు. కాబట్టి ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతుంది, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం భయపడుతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే 164 స్థానాలు వచ్చిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వెనకంజ వేస్తుంది అంటే 175 స్థానాలు ఇచ్చినా కూడా మళ్ళీ భయపడతారేమో నాకైతే అనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. అయినా సరే కూటమి ప్రభుత్వం భయపడుతుందంటే మరి వాళ్ళకున్న ఏజెండాలు ప్రత్యేకమైనవా, లేకపోతే కొంతమంది మీద స్ట్రాటజీ అనుకోవచ్చు సార్? ఏది కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. అసమర్థత అంటారు, స్ట్రాటజీ అంటారు. స్ట్రాటజీ ఇట్లా ఉండదు, ఇంతమంది బజారుకు రారు. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం సరైన విధంగా స్పందించట్లేదు అనేది మాత్రం వాస్తవం. ఇది చెడు సంకేతాలకు దారితీస్తుంది అనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, రకరకాలుగా వచ్చి వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడి నాలుగు కోస్తాము, వాళ్ళు అది చేస్తాము, ఇది చేస్తాము, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అది చేయించబోతున్నాం, వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు ఎలా చేస్తారు, కోస్తారు, నరుకుతారు, చంపుతారు అని చెప్పని రకరకాలుగా బెదిరిస్తూ ఉంటే ఆ బెదిరింపులు చూసి భయపడుతున్నారని ప్రజలు భావిస్తున్నారే తప్ప వాళ్ళ మీద చర్యలు ఉన్నప్పుడే ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ చర్యలు తీసుకునే విషయంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది, అలాగే ఆలస్యం కూడా చేస్తుంది అనేది మాత్రం నిస్సందేహంగా మనం చెప్పొచ్చు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.